ముందుగా మీరు ఏ ఫోటోనైతే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద అయితే షేర్ ఆప్షన్ ఉందిగా, ఆ షేర్ ఆప్షన్ చేసి స్నాప్సీడ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు కింద అయితే కనిపిస్తుంది ఆ టూల్స్ అని, ఆ టూల్స్ ఆప్షన్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు బ్రష్ ఆప్షన్ కనిపిస్తుంది, ఆ బ్రష్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఈవీ ఎక్స్పోజర్ కింద దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు కింద యారో మార్క్ ఉంది కదా, దాన్ని అయితే 0.3% చేసుకోండి. ఫోటో అయితే హెచ్డి ఉంది కదా, అందుకే నేను 0.3% తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చేయాల్సింది మీ ఫేస్ని అయితే రఫ్ చేసుకోండి. ఫేస్, బాడీ అంటే మీ ఫేస్ని, చెయ్యిని, ఇంకా మరి మీ కాళ్ళని ఇలా వీడియోలో కనిపిస్తుంటే రఫ్ చేసుకుంటే మీకైతే ఫోటో అయితే హెచ్డికి వస్తుంది. లక్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు రఫ్ చేస్తున్నాగా, సేమ్ అలాగే రఫ్ మీ స్లిప్పర్స్ అండ్ డ్రెస్ దాన్ని అయితే రఫ్ చేసుకోకండి. చూస్తున్నారు కదా ఇప్పుడు డిఫరెన్స్ దానికి చాలా తేడా ఉంది, డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు తర్వాత ఆ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్లోకి వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ ఉంటుంది, పైన చూడండి డీటెయిల్స్ అని, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్ప్లోజర్ని 100% చేసుకోండి, స్ట్రక్చర్ని 100% చేసుకోండి, షార్ప్ని 100% చేసుకున్న తర్వాత ఓకే కొట్టేయండి. ఇప్పుడు పైన దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంది, కింద వ్యూ ఎడిట్స్ అని ఉందిగా, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ బ్రష్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు లెఫ్ట్ సైడ్న బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే ప్లేస్ చేసి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ యారోని 0% చేసుకోండి. 0% చేసిన తర్వాత మళ్ళీ మీ ఫేస్కి అయితే బాడీకి అయితే రఫ్ చేస్తూ ఉండండి. సేమ్ ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, సేమ్ అలాగే సేమ్ మీ బాడీకి మాత్రమే, మరి మీ ప్యాంట్ డ్రెస్ బ్యాక్గ్రౌండ్కి అయితే టచ్ అవ్వకుండా సేమ్ మీ బాడీకి అయితేనే బ్రష్ చేయండి. ఇప్పుడు అయిపోయిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ కొట్టేయండి. ఇప్పుడైతే కనిపిస్తుంది కదా మీకు ఫోటో ఎంత క్లారిటీగా వచ్చిందో, సేమ్ అలాగే ఉంచండి. మీరు మళ్ళీ సెట్టింగ్స్లోకి వచ్చిన టూల్స్లోకి వచ్చిన తర్వాత వింటేజ్ని సెలెక్ట్ చేసుకోండి. వింటేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద లాస్ట్ అంటే 12th బాక్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్లాచురేషన్ ఉంటుంది, దాన్ని -100 చేసేయండి. 100 అంటే 100 మైనస్. తర్వాత స్టైల్ స్ట్రక్చర్ని 40% చేసుకోండి, వింటేజ్ స్ట్రక్చర్ని 50% చేసుకోండి. 50% చేసుకున్న తర్వాత సేమ్ మీరు ముందుగా 100%, 40%, 50% చేసుకున్నారో లేదో ఒకసారి చూసుకోండి. కనిపిస్తుంది కదా డిఫరెన్స్, మనం చేసిన దానికి చేయని దానికి డిఫరెన్స్ అయితే అక్కడ కనిపిస్తుంది. మళ్ళీ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి పైన యారో మార్క్ కింద ఎడిట్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వింటేజ్లోకి వెళ్ళి బ్రష్ సింబల్ని అయితే ప్రెస్ చేసి లెఫ్ట్ సైడ్ ఇస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. అక్కడ -0 చేసేయండి. 0 చేసిన తర్వాత సేమ్ మీ బాడీకి అయితేనే, మీ బాడీ అంటే మీ బాడీకి మాత్రమే సేమ్ ఇందాక మీరు చేసారు కదా బాడీ రఫ్, అయితే సేమ్ అలాగే బాడీ రఫ్ అయితేనే ఒకటే చేయండి. ఇది చేసిన తర్వాత మీ వీడియో అయితే మీకు వచ్చేస్తుంది.